ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి వచ్చే విషయంపై వైసీపీతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వైసీపీ అధినేత జగన్ తో చర్చలు జరపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు కేటీఆర్ బృందం ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లో వైఎస్ జగన్ తో చర్చలు జరపనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, వైఎస్ జగన్ తో కేటీఆర్ బృందం భేటీకి సంబంధించి వివరాలేంటి? కవిత, కాంగ్రెస్ అలాగే బీజేపీతర ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. వాళ్ళని కలిసి కేసీఆర్ ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఢిల్లీలో ఏ విధంగా తమ హక్కులను సాధించుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు తమ విజన్ను వివరించడం జరిగింది. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఫెడరల్ ఫ్రంట్లో ఆహ్వానించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, అలాగే ఎంపీ వినోద్, అలాగే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఇవాళ వైఎస్ జగన్తో కలిసి ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించేందుకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాలు ఎలా లబ్ధి పొందుతాయి, రాష్ట్రాల అభివృద్ధి ఎలా జరగబోతుంది అనే దానికి సంబంధించి ఒక విజన్ ఉంది. ఆ విజన్ని పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారి విజన్ని కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి వివరించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండు కూడా గత 70 ఏళ్లుగా దేశాన్ని పూర్తిగా బస్సు పట్టిస్తూ ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించి రాష్ట్రాల హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం లావుకుంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాలు తమ హక్కులను సాధించుకోవాలంటే రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్రంలో ఎవరు అది పీఠం మీద కూర్చోవాలనేది ప్రాంతీయ పార్టీలే నిర్ణయించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మనం హక్కుల్ని సాధించుకోవడానికి దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ పార్టీల దేశంలో ఒక కీలక బాధ్యతలు పోషించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండుతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా అక్కడ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన్ని రాబోయే లోక్సభ ఎన్నికల్లో జరగబోతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మరోసారి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మరి కాసేపట్లో కలవబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎట్లా ఉండబోతూ ఉంది, దేశంలో ఎట్లా మనం శాసించబోతూ ఉన్నాం, కేంద్రంలో ఎట్లా పీఠాన్ని అధిష్ఠించబోతున్నాం అనేది ప్రధానంగా ఈ చర్చకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. దీని మీదనే మాట్లాడాలని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎంపీ వినోద్ కుమార్కు సూచించడంతో వాళ్ళు మరి కాసేపట్లో రానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన నివాసంలోనే అందుబాటులో ఉన్నారు. మొత్తంగా అయితే దేశ రాజకీయాలు ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పై పూర్తిగా చర్చ నడుస్తూ ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఒక సైలెంట్గా ముందుకు సాగుతున్న పరిస్థితిలో దేశం మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వైఎస్ జగన్ ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి వైఎస్ జగన్కు విజన్ వివరించబోతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో. మొత్తం మీద అయితే కొంత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దేశంలో పూర్తిగా కూడా రాజకీయాలను మార్చాలి, ఒక స్వచ్ఛమైన రాజకీయాలు దేశ ప్రజలందరికీ కూడా అభివృద్ధి పదంలో దేశాన్ని ముందుకు సాగించాలంటే ప్రాంతీయ పార్టీలే దేశంలో ఒక కూటమిగా ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి దేశంలో మరింత అభివృద్ధికి వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. అందుకే అందులో భాగంగా తెలంగాణలో గత 4.5 ఏళ్ళలో అనేక సంక్షేమ పథకాలు అవన్నీ తీసుకొచ్చారు. వాటిని విజన్ని తనకు ముఖ్యమంత్రి గారు ఉన్న విజన్ను పూర్తిగా కూడా అన్ని ప్రాంతీయ పార్టీలకు వివరిస్తూ ఉన్నారు. 2018 మార్చి నుంచి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది జాతీయ స్థాయిలో ఆయా ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తూ వస్తూ ఉన్నారు. కుమారస్వామి కావచ్చు, అలాగే హేమంత్ సోరెన్ కావచ్చు, అలాగే అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుస్తూ ముందుకు కలుతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్ మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఎంపీ వినోద్, అలాగే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్తో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. దాదాపు అరగంట నుంచి గంట పైగా కూడా సమావేశం జరగనుంది. ముఖ్యంగా పూర్తిగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏ విధానాలని ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించిన విధానాలు, దానివల్ల రాష్ట్రాలు ఏ విధంగా లబ్ధి పొంది రాష్ట్రాల హక్కుల్ని తిరిగి ఎలా సాధించుకోవాలో మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించనున్నారు. కవిత. ఓకే రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.